వంట గ్యాస్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయా? ఇప్పటికే 2 సార్లు పెరిగిన గ్యాస్ ధర ఈసారి మరింతగా పెరగనుందా? ఒక్కో సిలిండర్పై ఏకంగా 700 రూపాయల వరకు నష్టం వస్తుందని స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. దీంతో సిలిండర్ ధరలు మరోసారి పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగదారులకు మరో షాక్ తప్పేలా లేదు. ఆదివారం నుండి అమల్లోకి వచ్చిన ధరల సవరణలో 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 29 రూపాయలు పెంచింది. 3 నెలల్లో గ్యాస్ ధరలు పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు మార్చి 7న కూడా సిలిండర్ 60 రూపాయలు పెంచారు. అయినప్పటికీ చమురు కంపెనీలకు ఒక్కో సిలిండర్పై ఇంకా 700 రూపాయల వరకు నష్టం వస్తోందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, దేశంలో సిలిండర్ విక్రయిస్తున్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందంటోంది కేంద్రం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన షాక్ ప్రపంచ ఇంధన ధరల బెంచ్ మార్కులను రికార్డు స్థాయికి చేర్చింది. ఫిబ్రవరి 28 నుండి ఎల్పీజీ కోసం సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ బెంచ్ మార్క్ ధర ఏకంగా 46% పెరిగింది. ఈ ప్రభావం గృహ, వాణిజ్య సిలిండర్ ధరలపై నేరుగా పడుతోంది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో 5 సార్లు ధరలు పెరిగిన తర్వాత రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో 3113 రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఒక గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ను సరఫరా చేయడానికి కంపెనీలకు 1600 రూపాయలకు పైగా ఖర్చవుతోందని కేంద్రం చెబుతోంది. కానీ ఢిల్లీలో సాధారణ వినియోగదారులకు దేశీయ సిలిండర్ను 942 రూపాయలకే విక్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరతో పోలిస్తే ఇది 45% ఎక్కువ. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మొదటి 4 సిలిండర్లపై లభించే 60% భారీ డిస్కౌంట్ వల్ల 642 రూపాయలకే సిలిండర్ దక్కుతోంది. ఈ భారీ వ్యత్యాసం వల్ల గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గృహ వినియోగ ఎల్పీజీపై కంపెనీల నష్టం ఏకంగా 60,000 కోట్ల రూపాయలకు చేరింది. ఈ భారాన్ని తగ్గించడానికి కేంద్ర మంత్రివర్గం చమురు కంపెనీలకు 30,000 కోట్ల పరిహారాన్ని ఆమోదించింది. అంతర్జాతీయంగా ధరలు ఇంతలా పెరగడానికి పశ్చిమాసియా సంక్షోభం, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ఘర్షణల వల్ల జలసంధి ద్వారా జరిగే వాణిజ్య రవాణా దాదాపు నిలిచిపోయింది. భారతదేశ ఎల్పీజీ అవసరాల్లో 54% ఇంధన దిగుమతులకు ఈ మార్గమే ఆధారం. ఈ వంట గ్యాస్ ధరల పెంపు ఒక్కటే కాకుండా మార్కెట్లో మిగిలిన అన్ని రకాల ఇంధనాల ధరలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. మే మధ్య కాలం నుండి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మొత్తంగా 7 రూపాయల 50 పైసల వరకు పెరగగా సీఎన్జీ ధరలు కూడా కిలోకు దాదాపు 6 రూపాయల వరకు పెరిగాయి. ఈ రకంగా అన్ని రకాల ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో వంట గ్యాస్ ధరలు కూడా మరోసారి పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.